వాళ్ళను సత్యాగ్రహం మీరు ఒక చెంప కొడితే మేము ఇంకొక చెంప చూపిస్తాం. మనకు అధికారులు ఎలా చేశారు, కంప్లీట్ గా మా దేశాన్ని పారిపోయిన వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. కానీ గాంధీ యుగంలో వీళ్ళు ఫాలోవర్స్ అందరూ ఏ విధంగా చేశారంటే వాళ్ళకు అహింసాయుధంగా సత్యాగ్రహంగా వాళ్ళు నిరసనలు తెలియజేశారు. ఈ విధంగా క్రమేణా మనకు నెక్స్ట్ క్విట్ ఇండియా ఉద్యమం, చివరిగా మనకు బ్రిటన్ లో మన దేశానికి సంబంధించి ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందో అప్పుడు ప్రపంచం మొత్తం మీద బ్రిటన్ కూడా బలహీన పడిపోతుంది. ఈ సమయంలో మనకు సుభాష్ చంద్రబోస్ గారు వస్తారు. సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి సేమ్ మనకు అతివాదుల మాదిరిగానే సుభాష్ చంద్రబోస్ గారు కూడా మన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక సైన్యంతో పోరాడాలని నిశ్చయించుకుంటారు. బ్రిటిష్ వాళ్ళని ఒక యుద్ధంగా పార్టిసిపేట్ చేస్తాడు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పార్టిసిపేట్ చేస్తాడు. వీళ్ళు అహింసాయుధంగా సత్యాగ్రహంగా వెళితే మనకు స్వాతంత్రం వచ్చేలా లేదు అనే విధంగా వీళ్ళు ఈ విధంగా చేస్తారన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత ప్రపంచ దేశాల్లో మన భారతదేశంలో కాకుండా సమకాలీన దేశాల్లో కూడా బ్రిటిష్ యొక్క తన ఆధిపత్యం అనేది తగ్గిపోతుంది. చివరికి మన దేశం బ్రిటన్ కు తన యొక్క బలం తగ్గిపోతున్న కారణంగా బ్రిటిష్ ప్రభుత్వానికి స్వాతంత్రం ఇవ్వడానికి వేరే ఛాన్స్ లేకుండా అయిపోతుంది. స్వాతంత్రం ఇచ్చే స్థాయికి వచ్చేస్తుంది. చివరిగా మన దేశంలో ఎప్పుడైతే వీళ్ళంతా పోరాటాలు ఎక్కువైపోతాయో మనకు ఆగస్ట్ 15 రోజు మనకు ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది. ఓకేనా? ఆగస్ట్ 15 రోజు మనము స్వాతంత్రం పొందగలుగుతాము. ఈ విధంగా ఆగస్ట్ 15 రోజు మనం ఎప్పుడైతే స్వాతంత్రం పొందామో ఇప్పుడు మనం ఆగస్ట్ 15 రోజు నిజంగా స్వాతంత్రం పొందాము. బట్ ఏంటి, ఇప్పటికి కూడా మనం స్వాతంత్రం చేయాల్సిన పరిస్థితి మళ్ళీ ఉంది. ఏంటి సార్, దాదాపు బ్రిటిష్ వాళ్ళ నుంచి 200 సంవత్సరాలు మనం పరిపాలన చేసి బానిసలుగా చూసిన తర్వాత కూడా స్వాతంత్రం పొందాము. ఇప్పుడు అందరూ జాతీయ వేడుక పండుగ జరుపుకుంటున్నాము. అయినా ఇప్పటికి కూడా మనము మళ్ళీ మీరు స్వాతంత్ర పోరాటం చేయాలంటున్నారు. దేని మీద స్వాతంత్ర పోరాటం చేయాలి? ఏమన్నా మన దేశాన్ని వేరే దేశస్తులు పరిపాలన చేస్తున్నారా? లేదు. ఇంకా ఏదైనా ప్రపంచ దేశాలు ఏమైనా మనం దాడి చేస్తున్నాయా? ఏం లేదు. మనం స్వతంత్రంగా ఉన్నాం కదా, స్వేచ్ఛ గాలిలో పీల్చుకుంటున్నాం కదా. ఈ సమయంలో మళ్ళీ స్వాతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం ఏముంది? ఆలోచించండి. మళ్ళీ మనం స్వాతంత్రం చేయాల్సిన పోరాటం ఏమైనా అవసరం ఉందా? చెప్పండి. మళ్ళీ మనం స్వాతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం, కానీ మన దేశంలో కొన్ని మూఢ శక్తులు, మన దేశం యొక్క అభివృద్ధిని అడ్డుకునే శక్తులు కొన్ని మన దేశంలో అవి కూకట వేల నుంచి మనము పికలేసే అవసరం ఉంది. ఇలాంటి వాటన్నింటినీ మతం పేరుతో గొడవలు పడ్డం, కులం పేరుతో గొడవలు పడ్డం, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు దేశద్రోహుల వల్ల మన దేశంలోకి అడ్డుగా రావడము, తర్వాత ఎక్కువగా విదేశస్తులు కూడా మన దేశంలో అభివృద్ధి చెందుతుందని బార్డర్ లో గొడవలు జరగడం, ఇలాంటివన్నీ మన దేశంలో ఏవైతే మన దేశంలో ఉన్న బలహీనతల మీద మనము మళ్ళీ స్వాతంత్రం చేయాల్సిన పోరాటం ఉంది. మన భారత